తో డీల్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళు ఏవో కొన్ని మెడికల్ రిపోర్ట్స్ తో మన ముందుకు వస్తుంటారు. సో అంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కావాలి, మనం సజెస్ట్ చేసిన దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే ముందు వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ మనం చూడాలి, వాటిని కొంతవరకు అర్థం చేసుకోవాలి, దానికి తగినట్టుగా వాళ్ళ నీడ్ ఏంటి మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ ప్రాబ్లమ్ ఒక మంచి సొల్యూషన్ చూపించగలిగినప్పుడు వాళ్ళకు మంచి రిజల్ట్ వస్తుంది, మనకు మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో అందుకోసమని బేసిక్గా మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా కూడా బేసిక్ మెడికల్ రిపోర్ట్స్ ఏంటి, అవి ఎట్లా రీడ్ చేయాలా, దాంట్లో నార్మల్ ఏంటి అబ్నార్మల్ ఏంటి అన్నది కొంత వరకు అర్థం చేసుకోగలిగితే అంటే ఒక వెల్నెస్ కోచ్గా, ఒక న్యూట్రిషనిస్ట్గా వాళ్ళకు సరైన న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సో ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మీ మీద మీకు కాన్ఫిడెన్స్ రావాలి. అంటే నెక్స్ట్ టైం మళ్ళీ మీరు మీ అప్లైన్కో లేకపోతే మాకు ఎవరికో మెడికల్ రిపోర్ట్స్ పంపించి చూస్తారా ఇవి ఏంటి ప్రాబ్లం అని అడగాల్సిన అవసరం రాకూడదని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో బీ అటెంటివ్, సో అలర్ట్గా ఉండండి, పెన్ పేపర్ తీసుకోండి, పాయింట్స్ నోట్ చేసుకోండి. లాస్ట్లో మీ డౌట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ క్లారిఫై చేద్దాం. సో మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, సో ఈ ప్రోగ్రాంలో డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి డాక్టర్ అర్ణన్ ఇన్వైట్ చేద్దాం. సో సో పేషెంట్గా ఉండి, పేషెంట్ ఇన్ ద సెన్స్ ఆ పేషెంట్ కాదు, ఓపికతో ఉండి ఇది విని అర్థం చేసుకొని దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోగలిగితే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నందుకు మాకు చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది. ఓకే, వితౌట్ డిలే ఐ ఇన్వైట్ డాక్టర్ అర్ణన్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను మెడికల్ డాక్టర్ను. సో నేను మెడికల్ డాక్టర్ అనే కంటే కూడా నేను గర్వంగా చెప్పేది ఏంటి అంటే నేను ఒక న్యూట్రిషనిస్ట్ను అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకు అంటున్నా అంటే ఇన్ని సంవత్సరాలు చదివి ఇంత చేసినాక కూడా మళ్ళీ న్యూట్రిషన్ అంటే నేను ఈ 35 years ఎక్స్పీరియన్స్ లో నేను గుర్తించింది ఏంటి అంటే యాజ్ ఏ మెడికల్ డాక్టర్ గా ఓకే నేను కొంతమందికి హెల్ప్ చేయొచ్చు, కానీ ఇట్ ఈస్ ఏ లిమిటెడ్ ఎంటిటీ. అంటే నేను ఏదైనా ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. ఆ తర్వాత వాళ్ళు మొత్తం వాళ్ళ లైఫ్ లాంగ్ హ్యాపీగా హెల్దీగా లైఫ్ ఎట్లా లీడ్ చేయాలని మాత్రం నేను అంతగా అంటే వాళ్ళు అడగరు, వాళ్ళు నేను చెప్పినా తీసుకోరు. సో వాళ్ళకి ఆ విధంగా నేనేం హెల్ప్ చేయలేను. సో కాబట్టి ఇప్పుడు యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్ గా నేను చేసేది ఏంటి అంటే వాళ్ళ నార్మల్ లైఫ్ ను హ్యాపీగా హెల్దీగా ఎట్లా లీడ్ చేయొచ్చు, ప్లస్ ఏదైనా అనుకోని ప్రాబ్లం హెల్త్ లో వస్తే న్యాచురల్ వేలో విత్ ద హెల్ప్ ఆఫ్ డైట్ అండ్ న్యూట్రిషన్ ఏ విధంగా మనం హెల్దీగా ఉండొచ్చు అనేది మనకు దానివల్ల పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఐ లైక్ టు బి ఏ న్యూట్రిషనిస్ట్ దాన్ ద డాక్టర్ అనమాట. న్యూట్రిషనిస్ట్ గానే నేను ఎక్కువ హ్యాపీగా ఉన్నా. ఓకే, సో మీరందరు ఎందుకు చెప్తున్నా అంటే మీరందరు కూడా అదే పొజిషన్ లో ఉన్నారు. అంటే ఒక మంచి అంటే హెల్త్ తో కూడిన హెల్త్ అండ్ వెల్నెస్ తో కూడిన ఒక బిజినెస్ లో మనం ఉన్నాం. సో కాబట్టి మనమందరము ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు మన హెల్త్ గురించి మనం మార్నింగ్ న్యూట్రిషన్ అని, గట్ రీసెట్ అని, తర్వాత మన హెల్త్ ను చాలా బాగా మెయింటైన్ చేసుకుంటున్నాం కదా. సో కానీ మనం ఇంకా ముందుకెళ్ళాలి. మన హెల్తే కాదు వేరే వాళ్ళ హెల్త్ కూడా మనం మంచి చేయాలి అన్నప్పుడు మనకు అంటే మనం ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఓన్లీ హెల్దీ పీపులే రారు. మనకు ఎన్నో రకాల హెల్త్ ఛాలెంజెస్ తో బాధపడే వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు, వాటిని రివర్స్ చేసుకోవడం కోసమని మనము సో అలాంటప్పుడు మనకు అంటే ఇప్పుడు ఎందుకు ఈ ప్రోగ్రామ్ అనే దానికి నేను చెప్తున్నా. అసలు వై వీ షుడ్ నో హౌ టు రీడ్ ద మెడికల్ రిపోర్ట్స్ అనేది. అంటే అసలు ఎందుకు ఎవరైనా ఒకరిద్దరు ఓపెన్ చేసుకొని అవసరమా, అసలు మనకు ఆ మెడికల్ రిపోర్ట్స్ తెలియడం అవసరమా? అంటే ఎవరైనా ఒకరు హెల్త్ ఛాలెంజెస్ తో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర చాలా రిపోర్ట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర.
సో ఆ రిపోర్ట్స్ ను మనం తెలుసుకోవడము, వాళ్ళకి ఏమైంది అని, వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారని తెలుసుకోవడము అవసరమా అనేది ఎవరైనా ఒకరు ఓపెన్ చేసుకొని ఎందుకు అవసరం, ఆ రిపోర్ట్స్ రీడ్ చేయడం ఎందుకు అవసరం, ఒకరిద్దరు ఓపెన్ చేసుకొని చెప్తారని నేను అనుకుంటున్నా. అవసరమే మేడం. ఎందుకు అంటే మనము వాళ్ళకి ఏం న్యూట్రిషన్ ఇవ్వాలి అనేది మనకు ఒక క్లారిటీ రావడానికి మనకు వాళ్ళ రిపోర్ట్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. ప్లస్ మనము అంటే డైట్ కూడా చెప్పడానికి, ప్లస్ వాళ్ళ యొక్క హెల్త్ ఛాలెంజెస్ ఏ స్టేజ్ లో ఉన్నాయనేది ఐడెంటిఫై చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి. కంపల్సరీ మనము టెస్ట్ చేయించే పర్పసే అది. మనం అందుకోసం చేయించిన తర్వాతనే మనం న్యూట్రిషన్ అండ్ డైట్ చేయిస్తున్నాం. ఓకే. సో కొన్నిసార్లు ఎక్కడో టెస్ట్ చేయించుకున్న రిపోర్ట్స్ మనకు దగ్గరికి వస్తుంటాయి, కొన్నిసార్లు మనమే సజెస్ట్ చేస్తుంటాం ఈ రిపోర్ట్స్ చేసుకోండి అని. ఓకే. సో కాబట్టి మనకు ఆ రిపోర్ట్స్ సరే మనం సజెస్ట్ చేస్తాం మీరు టెస్ట్ చేసుకోండి అని. మరి ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు ఏంటి ఆ రిపోర్ట్, ఏంటి మనకెందుకు హెల్ప్ చేస్తుంది అనేది మనకు తెలిసి ఉండాలి కదా. అవునా కదా? తెలుసుకోవడం అవసరమా లేదా? డెఫినెట్ గా తెలుసుకోవడం అవసరం అని మీకు అందరికి తెలుసు. అందుకే ఈ సెషన్ లో జాయిన్ అయ్యిండ్రని నేను అనుకుంటున్నా. తెలుసుకోవడం అవసరం కాబట్టి మీరు అందరు వీడియోస్ ఓపెన్ చేసుకొని బుక్ పెన్ పట్టుకొని అటెంటివ్ గా ఏదైనా డౌట్ వస్తే అక్కడే రాసేసుకోండి. ఇప్పుడే నేను చెప్పేటప్పుడు మీకు ఏదైనా డౌట్ వస్తే రాసుకోండి. రాసుకొని లాస్ట్ లో సెషన్ ఎండ్ లో ఆ డౌట్ క్లియర్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ మనకు చాలా రకాల మెడికల్ రిపోర్ట్స్ మనకు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా యూరిన్ టెస్ట్ రిపోర్ట్స్ కావచ్చు, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ కావచ్చు, బ్లడ్ టెస్ట్ లో చాలా రకాల రిపోర్ట్స్ కావచ్చు. ఇంకా ముందుకెళ్తే మనకి ఎక్స్రేలు వస్తుంటాయి, ఎంఆర్ఐ స్కాన్స్ వస్తుంటాయి, లేకపోతే అల్ట్రాసోనోగ్రఫీ రిపోర్ట్స్ వస్తుంటాయి. ఓకే, మనం ఎక్స్రేస్ అవన్నీ పక్కన పెడదాం, అది మళ్ళీ ఒకసారి అవసరమైతే తీసుకుందాం. అదంతా కూడా మనం అంటే అవన్నీ కూడా మనం అంటే రిపోర్ట్, డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ చదివి అర్థం చేసుకునేంత నాలెడ్జ్ అనేది మన దగ్గర ఉండాలి. అప్పుడే మనము ఒక నార్మల్ అంటే ఒక క్లయింట్ కు మనకు డిఫరెన్షియేషన్ అనేది ఉండాలి. ఒక క్లయింట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నాలెడ్జ్ కు మన నాలెడ్జ్ కు ఒక మెట్టు మనం పైన ఉండాలి. ఉన్నప్పుడే ఆ క్లయింట్ మన దగ్గర ఎస్ వీళ్ళకి తెలుసు, వీళ్ళు నాకు కరెక్ట్ అయిన న్యూట్రిషన్ ఇస్తారు, నా హెల్త్ మంచి చేస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకు ఏర్పడుతుంది అనమాట. సో ఈ పాటికి మీకు అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు నేను కొన్ని రిపోర్ట్స్ చూపిస్తూ మీకు అర్థం చేయిస్తూ దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అందరూ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనకు ఎప్పుడు ఏ విధంగా అయితే మనం నరేష్ హెల్ప్ తీసుకుంటామో ఈ రోజు కూడా నరేష్ హెల్ప్ తీసుకుందాం. సో నరేష్ కొంచెం పీపీటీ షేర్ చేసుకోండి. కంప్లీట్ యూరినోగ్రామ్ అంటే యూరిన్ లో మనకు చాలా రకాల పదార్థాలు మనము యూరిన్ పాస్ చేసినప్పుడు అవి బయటికి వెళ్తా ఉంటాయి అన్నమాట. సో వాటిని మెజర్ చేయడం వల్ల మన కిడ్నీ కరెక్ట్ గా పనిచేస్తుందా, లేకపోతే మన లోపల ఏమేమి జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఒక ఇండికేషన్ యూరిన్ టెస్ట్ అన్నమాట. సో కామన్ గా యూరిన్ టెస్ట్ రాస్తా ఉంటారు కదా, మీరు చూసారంటే యూరిన్ టెస్ట్ లో మామూలుగా కలర్ ఆఫ్ ద యూరిన్ ఎక్కువ ఇంపార్టెంట్. ఇది కలర్ ఆఫ్ ద యూరిన్ చూస్తే మామూలుగా అయితే వైట్ గాని పేల్ ఎల్లో గాని ఉండాలి కామన్ గా, నార్మల్ అయితే. కానీ డీప్ ఎల్లో ఉందనుకోండి కలర్ ఆఫ్ ద యూరిన్, ఇక్కడ మీరు ప్రతిసారి మంచి ల్యాబ్ లో రిపోర్ట్స్ మీరు గమనిస్తే మీకు రైట్ హ్యాండ్ సైడ్ క్లియర్ గా మీకు నార్మల్ రేంజెస్, నార్మల్ ఎలా ఉండాలి అన్ని ఇక్కడ రాస్తుంటారు. ఓకే, సో కాబట్టి మీరు పక్కన కంపల్సరీ రైట్ హ్యాండ్ సైడ్ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి అవి ఎట్లుంది అని. ఇక్కడ మీరు గమనించినట్టయితే కలర్ ఆఫ్ ద యూరిన్ ఇక్కడ ఈ టెస్ట్ రిపోర్ట్ లో ఎల్లో అని రాశారు, కానీ నార్మల్ ఎట్లుండాలి పేల్ ఎల్లో అని రాశారు పక్కకు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇది రైట్ సైడ్ పేల్ ఎల్లో అంటే
దాని నార్మల్ పేల్ ఎల్లో ఉండాలి, ఈయనకి ఎల్లో ఉంది. ఏంటి విచ్ ఆర్ ద కండిషన్స్ ఎల్లో ఉండడానికి? ఒక్కొక్కసారి యూరిన్ మనం వాటర్ సరిగా తాగకపోయినా, మన వాటర్ కంటెంట్ సరిగా లేకపోయినా ఎల్లో వస్తుంది. లేదా కొన్నిసార్లు కొన్ని బి కాంప్లెక్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ మనం ఏదైనా మెడిసిన్స్ వేసుకున్నప్పుడు కూడా యూరిన్ ఎల్లోగా వస్తుంది. ఇంకొక కండిషన్ ఎల్లోగా రావడానికి మీకు జాండిస్ ఉన్నప్పుడు యూరిన్ ఎల్లోగా వచ్చే అవకాశం ఉంటది. అంటే మన బాడీలో ఉన్న జాండిస్ యూరిన్ ద్వారా బయటికి వెళ్తా ఉంటది అనమాట. అప్పుడు కూడా యూరిన్ ఎల్లోగా వచ్చే అవకాశం ఉంటది. సో కాబట్టి మనం ఇక్కడ మనకు క్లారిటీ ఉండాలి. ఇంకా చూడండి అపియరెన్స్ అన్నాడు. నెక్స్ట్ అపియరెన్స్ క్లియర్ గా ఉంది. ఎప్పుడు కూడా యూరిన్ క్లియర్ గా ఉండాలి. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది, ఇంకేదైనా ఉందనుకో, అంత యూరిన్ ఎట్లా కనిపిస్తుంది అంటే మొత్తం ఇట్లా కొన్నిసార్లు మట్టి వాటర్ ఉంటుందా, టర్బిడ్ అంటాం. మట్టి వాటర్ అంటే క్లియర్ గా ఉండదు. అది అంత ఏదో పార్టికల్స్ ఉన్నట్టు అంత మబ్బుగా ఉంటది అనమాట. సో అప్పుడు ఏంటి అంటే వీళ్ళకు సంథింగ్ ఇది నార్మల్ లేదు, దీంట్లో ఏదో ఇన్ఫెక్షన్ ఉంది అనేది మనకు అర్థం కావాలి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే స్పెసిఫిక్ గ్రావిటీ. యూరిన్ లో యూజువల్ గా మెజర్ చేసేది స్పెసిఫిక్ గ్రావిటీ. స్పెసిఫిక్ గ్రావిటీ అనేది 1.02 ఉంది, అంతే ఉంటది మామూలుగా. కానీ కొన్ని కండిషన్స్ లో స్పెసిఫిక్ గ్రావిటీ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల ఎప్పుడు తగ్గుతుంది అంటే ఇన్ ద కేస్ ఆఫ్ జాండీస్ కానివ్వండి, అట్లాంటి కండిషన్స్ లో స్పెసిఫిక్ గ్రావిటీ అనేది తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే పిహెచ్ వాల్యూ. అంటే యూరిన్ పిహెచ్ అంటే ఏంటంటే యాసిడ్ ఆల్కలైనా అనేది రెండు ఉంటాయి. సో పిహెచ్ వాల్యూ అనేది నార్మల్ 5 to 8 ఉండాలి. సో మరి 8 కంటే ఎక్కువ ఉండకూడదు, 5 కంటే తక్కువ ఉండకూడదు. 5 కంటే తక్కువ ఉంటే అసిడోసిస్ అంటారు. అంటే ఏదో హెల్త్ ఛాలెంజ్ ఉన్నప్పుడే అట్లా వస్తుంది అనమాట. సో అవన్నీ మీకు ఇంపార్టెంట్ కదా. అట్లీస్ట్ యూ షుడ్ నో సంథింగ్, ఇక్కడ ఏదో అబ్నార్మల్ ఉంది అనేది మనకు అర్థం కావాలి. ఇక్కడ చూడండి యూరిన్ ప్రోటీన్. మామూలుగా యూరిన్ లో ప్రోటీన్ పోకూడదు. యూరిన్ లో ప్రోటీన్ అనేది పోకూడదు. ఓకే, యూరిన్ లో ప్రోటీన్ పోతుంది అంటే కిడ్నీ తన ఫంక్షన్ తను సరిగా చేయట్లేదు అని అర్థం. ప్రోటీన్ లాస్ అయినప్పుడు నువ్వు ఎంత ప్రోటీన్ తిన్నా కూడా నీ బాడీలో ప్రోటీన్ అనేది ఆగదు, యూరిన్ ద్వారా వేస్ట్ గా పోతా ఉంటది. ఇంకోటి ఏంది, యూరిన్ లో గ్లూకోజ్. ఒక్క యూరిన్ టెస్ట్ తో కూడా ఎన్నో రకాల రోగాలను మనం పసిగట్టవచ్చు. యూరిన్ లో గ్లూకోజ్ కూడా పోకూడదు, అంటే షుగర్. ఇప్పుడు బ్లడ్ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకు యూరిన్ లో షుగర్ ఉంటది. ఓకే, ఈ రిపోర్ట్లో అయితే అబ్సెంట్ ఉంది. మామూలుగా మీకు చూస్తే యూరిన్ షుగర్ ప్లస్ ++ అని ఇస్తుంటారు డయాబెటిక్ వాళ్ళకు. మీకు అంత మాత్రం తెలవాలి. యూరిన్ చూసినప్పుడు ఓహో యూరిన్ గ్లూకోజ్ ++ ఉందంటే ఈయన డయాబెటిక్ అంతనన్నా అర్థం కావాలి మనకు. ఇంకొకటి ఏంటి, నెక్స్ట్ యూరిన్ కీటోన్స్. కీటోన్స్ అనేటివి ఏంటి అంటే మనకి ఎక్కువ అంటే ఇప్పుడు సివియర్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఏదన్నా మన బాడీలో చాలా సివియర్ డిసీజ్ అంటే ఎమాసియేషన్, మజిల్ అంతా ఇదైపోతున్నప్పుడు కీటోన్స్ ఉంటాయి. ఇది రేర్ కండిషన్ అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యూరినరీ బిలిరూబిన్. బిలిరూబిన్ అనేది ఏంటి అంటే మనకు జాండిస్ ఉన్నప్పుడు, లివర్ సరిగా పని చేయనప్పుడు ఈ యూరిన్ లో బిలిరూబిన్ అనేది వస్తుంది. అప్పుడు యూరిన్ ఎల్లో కలర్ లో ఉంటది. బిలిరూబిన్ అంటే యూరిన్ ఎల్లో కలర్ లో ఉంటది. యూరిన్ బిలిరూబిన్ ఉంటే జాండిస్ ఉంది అనేది మనకు అర్థం కావాలి. ఇంత మాత్రం మీకు అర్థమైతే చాలు. యూరిన్ బిలిరూబిన్ ప్లస్ ఉంది అంటే వీళ్ళకు జాండిస్ ఉంది అనేది మనకు అర్థం కావాలి. ఓకే, నెక్స్ట్ బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్ అంటే కూడా మనకు సేమ్ అన్నమాట. బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్ అంటే కూడా మనకి జాండిస్ కి సంబంధించినవి. ఇవి రెండు కూడా జాండిస్ ఉన్నప్పుడు బైల్ సాల్ట్స్ అనేటివి పెరుగుతాయి, బైల్ పిగ్మెంట్స్ అనేటివి పెరుగుతాయి అన్నమాట. ఇంకా దాని కింద యూరిన్ బ్లడ్ అని ఇచ్చింది చూడండి. అంటే కొన్నిసార్లు యూరిన్ లో బ్లడ్ పోతుంటది. కొంతమంది కంప్లైంట్ చేస్తా ఉంటారు, నాకు యూరిన్ రెడ్ గా వచ్చింది, యూరిన్ లో బ్లడ్ వచ్చింది అని కంప్లైంట్ చేస్తా ఉంటారు. అది నార్మల్ కండిషన్ కాదు. ఎప్పుడు వస్తుంది బ్లడ్ అంటే మీ యూరిన్ కలెక్ట్ అయ్యే సంచిలో, అంటే బ్లాడర్ అంటారు, యూరినరీ బ్లాడర్ అంటారు. యూరినరీ బ్లాడర్ లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే కిడ్నీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా,
ఏదైనా కిడ్నీలో స్టోన్స్ ఉంటే అవి డిస్టర్బ్ అయినా ఇట్లా కొన్ని కండిషన్స్ లో మనకు యూరిన్ లో బ్లడ్ వస్తుంది అనమాట. సో యూరిన్ లో బ్లడ్ రావడం అనేది నాట్ గుడ్ సైన్, అది మంచి సైన్ కాదు. కాబట్టి అది కూడా మనకు తెలిసి ఉండాల. యూరిన్ లో బ్లడ్ వస్తుంది అంటే సంథింగ్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది నాకు అనేది మనకు అర్థం కావాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇంకా కిందికి పోతే మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ అంటే పైదేమో ఉట్టి కళ్ళతో చూసిన ఎగ్జామినేషన్, దాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి కూడా ఎగ్జామిన్ చేస్తాడు యూరిన్ టెస్ట్. ఓకే, ఫస్ట్ ది మ్యూకస్ అని ఉంది. మ్యూకస్ అని అంటే ఏంటి అంటే ఇప్పుడు అగైన్ ఏదన్నా మనకు ఇన్ఫెక్షన్స్ కిడ్నీలో ట్యూబ్స్ లో సంచిలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మ్యూకస్ అంటే దాని పైన ఉన్న లేయర్ అనేది బయటికి పోతా ఉంటది అనమాట. సో దాంతో పాటు రెడ్ బ్లడ్ సెల్స్ కూడా కనిపిస్తాయి యూరిన్ లో. ఓకే, ఎపిథీలియల్ సెల్స్ అంటే మన బాడీలో ఉన్న అది షెడ్డింగ్ అయితా ఉంటది అనమాట. ఇవన్నీ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే 2, 3, 4, 5 ఉన్న వరకు నార్మలే. ఇంకా 10, 11, 20 అట్లున్నాయి అనుకో, అప్పుడు దే ఆర్ సివియర్ ఇన్ఫెక్షన్ ఉంది అనేది మనకు అర్థం కావాలి. ఓకే, చూడండి కాస్ట్ క్రిస్టల్స్ అంటే ఏంటి? ఈ కాస్ట్ అండ్ క్రిస్టల్స్ ఎప్పుడు వస్తాయంటే ఎవరికైతే యూరిన్ లో కిడ్నీలో స్టోన్స్ ఉంటాయో వాళ్ళకు క్రిస్టల్స్ అంటే ఆ స్టోన్ నుంచి చిన్న చిన్న పార్ట్స్ పాస్ అయిపోతుంటాయి యూరిన్ లో, అవి క్రిస్టల్స్. అవి మనకు వీళ్ళకు కిడ్నీ స్టోన్ ఉంది అని తెలుపుతాయి అన్నమాట. ఓకే, ఇవి ప్రజెంట్ ఉన్నాయి అంటే కిడ్నీ స్టోన్ ఉంది అని మనకు అర్థం కావాలి. ఇంకోటి కింద బ్యాక్టీరియా, కొన్నిసార్లు బ్యాక్టీరియా ఉంటది దాంట్లో. బ్యాక్టీరియా అంటే ఏంటి? ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బ్యాక్టీరియా కనిపిస్తుంది. బ్లాడర్ లో కానివ్వండి, వాళ్ళకి సివియర్ గా స్టమక్ పెయిన్ రావడము, ఇట్లా యూరిన్ లో బ్లడ్ రావడము, యూరిన్ పోసినప్పుడు మంట రావడం, ఇవన్నీ కూడా వస్తా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఈస్ట్ పారాసైట్స్. ఈవెన్ కొన్నిసార్లు పారాసైట్స్ అంటే వార్మ్స్ ఇట్లాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటది యూరిన్ లో. సో ఇదంతా యూరిన్ టెస్ట్. మీరు కీన్ గా అబ్జర్వ్ చేస్తే మీరు ఏదైనా రిపోర్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇది నా వంతు కాదు, నేను ఎవరికో పంపించాలని ఆలోచించకండి. ఫస్ట్ దాన్ని తీయండి, తీసి చదవడానికి ట్రై చేయండి. ఏముంది, ఏం ప్లస్ ఉంది, ఇక్కడ నార్మల్ ఏముంది, ఇక్కడ ఏది ఎక్కువ ఉంది అనేది మీరు ఒక 4-5 రిపోర్ట్స్ కీన్ గా అబ్జర్వ్ చేస్తూ పోతే మీదే యూరిన్ టెస్ట్ ను ఎట్లా చదవాలి, ఎట్లా వీళ్ళకి ఏముంది అనేది మీకు ఒక క్లారిటీ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మనం కొంతవరకు దాన్ని రిపోర్ట్ని చదవడము, దాన్ని చూడడం అనేది మనం అర్థం చేసుకోవడం అనేది చేయాలి. ఓకే నరేష్, నెక్స్ట్ ప్లీజ్. సో ఇప్పుడు మనము యూరిన్ టెస్ట్ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనము ఇంకా బ్లడ్ లో ఏమేమి టెస్ట్లు అవుతాయి, అవి ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ నరేష్ మనకు షేర్ చేసుకుంది లివర్ ఫంక్షన్ టెస్ట్. ఓకే, ఈ టెస్ట్ ఏంటి అంటే ఇప్పుడు మన లివర్, ఇప్పుడు మీ అందరికీ తెలుసు లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్. లివర్ హెల్దీగా ఉన్నప్పుడే మన డైజెస్టివ్ ప్రాసెస్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది. లివర్ హెల్దీగా ఉన్నప్పుడే మన బాడీలో అన్ని హార్మోన్స్ కానీ ఎంజైమ్స్ కానీ కరెక్ట్ గా తయారవుతాయి. సో లివర్ కు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. లివర్ కు ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇన్ఫెక్షన్ అంటే బ్యాక్టీరియా కానీ ఏదన్నా వచ్చి లివర్ కి ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇంకా కండిషన్స్ ఏంటి లివర్ అంటే కొన్నిసార్లు ఎక్కువగా డ్రింక్ చేయడం వల్ల కానీ, ఎక్కువ కెమికల్స్ తీసుకోవడం వల్ల కానీ లివర్ సిరోసిస్ అంటే లివర్ లో నార్మల్ టిష్యూ కాకుండా ఫైబ్రస్ టిష్యూ అనేది ఏర్పడుతుంది అనమాట. అప్పుడు ఏమైతుంది అంటే లివర్ ఫంక్షన్ అనేది తగ్గుకుంటూ పోతుంది, లివర్ అనేది ష్రింక్ అవుతుంది అనమాట. సో కాబట్టి కొన్ని కండిషన్స్ మనకు లివర్ గురించి ఒక మనిషి హెల్దీగా ఉన్నాడా లేదా అని లివర్ టెస్ట్లలో లివర్ ఫంక్షన్ టెస్ట్లలో మనకు తెలుస్తూ ఉంటది. ఓకే, సో ఇప్పుడు మనము లివర్ ఫంక్షన్ టెస్ట్ల గురించి కొంచెం అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ చూడండి ఏమి ఇచ్చిండు, టోటల్ బిలిరుబిన్. మెయిన్ ఏంటి మనకు
ముఖ్యంగా ఏంటి అంటే లివర్ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, లివర్ సరిగ్గా పని చేయకున్నా, మన అందరికీ తెలుసు కామన్ గా జాండీస్ వచ్చింది ఆయనకు. ఇంకా కొంతమంది వైట్ జాండీస్ అంట, ఎల్లో జాండీస్. దెర్ ఈస్ నథింగ్ లైక్ వైట్ జాండీస్ అండి. మనకు చాలా తప్పు ఇన్ఫర్మేషన్ అది. వైట్ జాండీస్ అనేది ఉండనే ఉండదు, ఓన్లీ ఎల్లో జాండీసే ఉంటది. ఎప్పుడైతే లివర్ సరిగ్గా ఫంక్షన్ చేయదో అప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు బైల్ జ్యూస్ అనేది ఏమైతుందంటే డైరెక్ట్లీ అది డైజెస్ట్ కాకుండా మనకు బ్లడ్ లోకి, యూరిన్ లోకి పంపించబడుతుంది. సో అప్పుడు పంపించబడినప్పుడు అది ఏమైతుందంటే అట్లా ఎక్కువగా మోతాదు కంటే ఎక్కువగా ఉండడం వల్ల అది మనకు చాలా నష్టాలు చేస్తుంది. ఓకే, సో టోటల్ బిలిరుబిన్ వచ్చేసి లెస్ దాన్ 1 to 2 ఉండాలి. ఓకే, లెస్ దాన్ 1.2 ఉండాలి నార్మల్ రేంజెస్. ఇక్కడ చూడండి, బయో రెఫరెన్స్ రేంజెస్ అంటే నార్మల్ రేంజెస్. నార్మల్ గా ఎంత ఉండాలి మనకు? లెస్ దాన్ 1.2 ఉండాలి. ఈ రిపోర్ట్ లో కూడా 0.3 అంటే లెస్ దాన్ 1 ఉంది, అవునా? సో అంటే హెల్దీ ఇది. ఎప్పుడైతే మీకు టోటల్ బిలిరుబిన్ మీకు 2, 3, 4 అట్లా వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళకు పక్కా జాండీస్ ఉంది అనేది మనకు అర్థం కావాలి. సో ఇక్కడ ఏంటంటే మీకు అంతగా అవసరం లేదు, కానీ ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట బిలిరుబిన్, కాంజుగేట్, అన్కాంజుగేటెడ్ అని. కాంజుగేటెడ్, అన్కాంజుగేటెడ్ అంటే ఏంటంటే కొన్నేమో యూరిన్ ఇన్ఫెక్షన్స్ లో వస్తుంది, కొన్నేమో అబ్స్ట్రక్షన్ లో వస్తుంది. ఇది అంతగా మీకు అవసరం లేదు. సో మొత్తం మీద జాండీస్ ఉందా లేదా అని తెలియాలంటే సీరం బిలిరుబిన్ అనేది ఎక్కువగా ఉంటది. నెక్స్ట్ చూడండి, ఆల్కలైన్ ఫాస్ఫేట్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పేషెంట్ కు కొంచెం ఎక్కువగా ఉంది. ఇప్పుడు చూడండి, మీరు రిపోర్ట్స్ కన్నా మీరు క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే అబ్నార్మల్ గా ఉన్నది కొంచెం థిక్ గా వస్తుంది రిపోర్ట్. అబ్జర్వ్ చేస్తే బోల్డ్ గా థిక్ గా ఉంటది. ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే పైన నార్మల్ గా ఉన్నాయి, 126 అనేది కొంచెం డార్క్ గా ఉంది, అవునా? సో ఎప్పుడైతే అబ్నార్మల్ ఉంటుందో అట్లా డార్క్ గా ఇస్తారు, ఈజీ గుడ్డి గుర్తులు అవన్నీ. సో ఆల్కలైన్ ఫాస్ఫేట్ అనేది కూడా లివర్ అనేది సరిగ్గా పనిచేయనప్పుడు పెరుగుతుంది అనమాట. 135 to 104 అనేది నార్మల్, కానీ 126 ఉంది. 126 అంటే ఎక్కువ ఉంది కదా నార్మల్ కంటే. సో ఆల్కలైన్ ఫాస్ఫేట్ ఎక్కువ ఉంది అనమాట, అంటే లివర్ అనేది సరిగా పనిచేయట్లేదు అనేది మనకి ఇండికేషన్ వస్తుంది. ఇంకోటి ఏంది, SGPT, SGOT, ఇవన్నీ కూడా లివర్ ఫంక్షన్ టెస్ట్లే. సో ఇవి మీరు అంత కీన్ గా వెళ్లాల్సిన పని లేదు, కానీ ఇవి పెరుగుతాయి అనేది మనకైతే అర్థమై ఉండాల. SGOT కానీ SGPT కానీ పెరుగుతాయి. చూడండి, SGPT అనేది ఎంత ఉండాలి? ఇక్కడ 34 వరకు ఉండొచ్చు, లెస్ దాన్ 34 ఉండాలి. 15 ఉంది నార్మల్. SGPT నార్మల్ ఉంది, కానీ SGOT ఎక్కువ ఉంది. ఎంత ఉండాలి? లెస్ దాన్ 31 ఉండాలి. 33 బార్డర్ లైన్ ఎక్కువ ఉంది అనమాట. ఓకే, సో ఇవన్నీ మీకు ఇంకా అవసరం లేదు. టోటల్ ప్రోటీన్, ఆల్బుమిన్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడైతే సరిగా లివర్ ఫంక్షన్ సరిగా లేనప్పుడు బ్లడ్ లో ప్రోటీన్ కనిపిస్తుంది. ఓకే, బ్లడ్ లో గ్లోబులిన్స్ కనిపిస్తాయి, ఆల్బుమిన్ కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట. సో మనకు ఒక్కటే అర్థం కావాల్సింది ఏంటంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ లో బిలిరుబిన్ ఎక్కువ ఉంది. అప్పుడు ఏం చేస్తాం మనం? ఇప్పుడు బిలిరుబిన్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, మనం చేయాల్సింది ఏంటి అట్లాంటి కండిషన్స్ లో? అంటే లివర్ యొక్క డైజెస్టబిలిటీ తగ్గింది కాబట్టి మనం దానికి బరువు పెట్టకూడదు, కాబట్టి ప్రోటీన్ ఇవ్వకూడదు. అట్లాంటి వాళ్ళకు హెవీగా ఇవ్వకూడదు, అంటే చాలా న్యూట్రిషన్ ఇవ్వకూడదు, చాలా ఫుడ్ ఇవ్వకూడదు, చాలా మెడికేషన్ ఇవ్వకూడదు. ఎందుకంటే లివర్ కి అనేది రెస్ట్ ఇవ్వాలి. సో కాబట్టి అలాంటి కండిషన్స్ లో మనం కేర్ఫుల్ గా ఉండాలన్నమాట. న్యూట్రిషన్ ఇచ్చేటప్పుడు కేర్ఫుల్ గా ఉండాలి. కాబట్టి మనకు తెలిసి ఉండాలి ఈ కండిషన్ నార్మల్ గా ఉందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అనేది లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ప్లీజ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనము కాల్షియం, సీరం కాల్షియం. ఓకే, ఈ కాల్షియం అనేది ఎక్కడ ఉంది? ఇప్పుడు మన బాడీలో కాల్షియం ఎక్కడెక్కడ ఉంటది? బోన్స్ లో ఉంటది, బ్లడ్ లో ఉంటది, అవునా?
మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ లో ఉండే కాల్షియం మాత్రమే కొలవగలుగుతాం. ఓకే, సో మరి బోన్ లో ఉండే కాల్షియం ఎట్లా తెలుస్తుంది? సో మనకు బోన్ లో ఉండే కాల్షియం కోసం మనకు కొన్ని టెస్ట్లు ఉంటాయి, అవునా? మనం అందరం బోన్ మాస్ బిఎండి చేయించుకుంటాం కదా. బిఎండి టెస్ట్ అని అప్పుడప్పుడు ఆంబే కార్పొరేషన్ పెడతా ఉంటది. ఐడియా ఉందా మీకు? బిఎండి టెస్ట్ అని కాలు అందులో పెట్టేసి టెస్ట్ చేస్తా ఉంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. అది మీ బోన్ లో ఉండే కాల్షియం ను ఎంత లెవెల్లో ఉండాలి? నార్మల్ ఉందా, ఆస్టియోపీనియా ఉందా, ఆస్టియోపోరోసిస్ ఉందా? నార్మల్ కంటే కొంచెం తక్కువ ఉంటే ఆస్టియోపీనియా అంటారు, చాలా తక్కువ ఉంటే ఆస్టియోపోరోసిస్ అంటారు. అది మనకు బోన్ లో ఉండే కాల్షియం తెలుస్తుంది. కానీ ఇక్కడ మనకు బ్లడ్ లో ఉండే కాల్షియం తెలుసుకునేది సీరం కాల్షియం అన్నమాట. ఎందుకు ఇంపార్టెంట్ సీరం కాల్షియము? మీరు అబ్జర్వ్ చేస్తే బ్లడ్ లో ఉండే కాల్షియం వల్ల చాలా, ఇప్పుడు మన కండరాలు ఏది పనిచేయాలన్నా మనకు కాల్షియం అవసరం. కండరాలు ఎక్కడెక్కడ ఉంటాయి? చాలా, చేతులలో, కాళ్ళల్లో, ఈవెన్ స్టమక్ లో, ఇంటెస్టైన్స్ లో కూడా కండరాలు ఉంటాయి, హార్ట్ లో కూడా కండరాలు ఉంటాయి. సో ఈ సీరం కాల్షియం అనేది తగ్గడం వల్ల మనకు చాలా డేంజరస్. సీరం కాల్షియం చాలా తక్కువ ఉంది అంటే మీ కండరాలు ఏవి సరిగా పనిచేయట్లేదు, వాళ్ళు ఊరికనే అలసిపోతా ఉంటారు, క్రాంప్స్ వస్తా ఉంటాయి, హార్ట్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా సీరం కాల్షియం అనేది కరెక్ట్ గా ఉండాలి. సో ఇక్కడ చూసారా, సీరం కాల్షియం నార్మల్ రేంజ్ వచ్చేసి 8.6 నుంచి 10 వరకు ఉండొచ్చు, కానీ ఈ రిపోర్ట్ లో 8.8 ఉంది. ఓకే, కొన్నిసార్లు చాలా తక్కువ ఉంటది. అప్పుడు మీకు యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ గా మీరేం చేయాలి? ఓకే, కాల్షియం తక్కువ ఉంది వీళ్ళకు, మీకు వెంటనే స్ట్రైక్ కావాలి. ఎవరో చెప్పాల్సిన పని లేదు, ఎవరో డాక్టర్ చెప్పాల్సిన పని లేదు, మీరే ఓకే వీళ్ళకి కాల్షియం ఇవ్వాలి, కాల్షియం ఇవ్వడం వల్ల వీళ్ళకు కాల్షియం అనేది పెరుగుతుంది. అది ఒక్కటే కాదు, మీరు ఒక్క కాల్మాగ్డి ఒక్కటే ఇవ్వడం కాదు, మీరు ఫుడ్ లో ఎక్కడెక్కడ కాల్షియం ఉంటుందో అవన్నీ సజెస్ట్ చేయాలి వాళ్ళకు. ఫుడ్ లో ఎక్కడ కాల్షియం ఉంటది? పాలల్లో ఉంటది, పెరుగులో ఉంటది, ఎగ్స్ లో ఉంటది. సో వాళ్ళకు కాల్షియం రిచ్ నట్స్ లో ఉంటది, ఇప్పుడు ఆల్మండ్స్, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటిలో ఉంటది. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలా? ఈ డైట్ మీరు మార్చుకోవాలా. మీకు కాల్షియం తక్కువ ఉంది, అది డైట్ లో మీకు వచ్చేందుకు చాలా టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఈ కాల్షియం ను పెంచుకోవడానికి కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోండి అని సజెస్ట్. సో ఈ విధంగా మీరు రీడ్ చేసి చెప్పినప్పుడు ఓహో వాళ్ళకు కూడా ఫెయిత్ వస్తుంది, అవును నాకు కాల్షియం తక్కువ ఉంది కాబట్టి నేను వెంటనే కాల్షియం తీసుకొని వాడుకుంటా అనేది వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు న్యూట్రిషన్. సో వాళ్ళు కూడా తొందరగా రికవర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్లీజ్ నరేష్. ఓకే, సో ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ రిపోర్ట్ ఏంటంటే లిపిడ్ ప్రొఫైల్. లిపిడ్ అంటే ఏంటి అంటే ఫ్యాట్. ఇప్పుడు మనకు ఫ్యాట్ అనేది కనిపించే ఫ్యాట్, ఇప్పుడు మన స్కిన్ కింద. సో మనం ఇప్పుడు బాడీ అనలైజర్ లో క్యూటేనియస్ ఫ్యాట్, విజరల్ ఫ్యాట్, సబ్క్యూటేనియస్ ఫ్యాట్, టోటల్ ఫ్యాట్ అని చూస్తుంటాం కదా. అది ఏంటి అంటే అది కనిపించే ఫ్యాట్. ఓకే, సో ఇంకొక ఫ్యాట్ ఎక్కడ ఉంటది అంటే మన బ్లడ్ లో ఉంటది. బ్లడ్ లో కూడా ఫ్యాట్ ఉంటది, దాన్ని మనం లిపిడ్స్ అంటాం. బ్లడ్ లో ఉండే ఫ్యాట్ ను లిపిడ్స్ అంటాం, బయట ఉండే ఫ్యాట్ ను ఫ్యాట్ అంటాం మనం. సో ఇక్కడ లిపిడ్స్, బ్లడ్ లో ఉండే లిపిడ్స్ అనేటివి ఒక రేంజ్ ఉండాలి. దానికంటే ఎక్కువ అయిందంటే మనం కొన్ని హెల్త్ ఇష్యూస్ ను ముందే ప్రిడిక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ లిపిడ్ ప్రొఫైల్ లో ఫస్ట్ ఏంటంటే టోటల్ కొలెస్ట్రాల్. లిపిడ్ అన్నా కొలెస్ట్రాల్ అన్నా ఒకటే ఆల్మోస్ట్. సో ఫస్ట్ మనకు టోటల్ కొలెస్ట్రాల్, ఇక్కడ చూసారా, టోటల్ కొలెస్ట్రాల్ మనకు 200 కంటే తక్కువ ఉండాలి. సారీ, 200 కంటే తక్కువ ఉండాలి ఎప్పుడు కూడా. ఇక్కడ ఈ రిపోర్ట్ లో ఎంత ఉంది? 244 ఉంది. అంటే ఏమన్నట్టు? టోటల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది వాళ్ళకు, అవునా?
టోటల్ కొలెస్ట్రాల్ లో మళ్ళీ మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. టోటల్ కొలెస్ట్రాల్ అనేది కంప్లీట్ కొలెస్ట్రాల్, అంటే బ్లడ్ లో ఉండే మొత్తం ఫ్యాట్ ని టోటల్ కొలెస్ట్రాల్ అంటాం. సో అది మనకు 200 కంటే తక్కువ ఉండాలి ఎప్పుడు. సో ఇక్కడ నార్మల్ రేంజెస్ ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడ ఇంకా చూస్తే బార్డర్ లైన్ అని కూడా ఉంది. బార్డర్ లైన్ ఏంటి, 200 టు 239 వరకు ఉంటే ఓకే, అంటే వాళ్ళు కొంచెం బార్డర్ లైన్ లో ఉన్నారు. కానీ హై అంటే 240 కంటే ఎక్కువ ఉంటే హై అన్నమాట. ఇక 244 ఉంది అంటే హైయా కాదా, అంటే కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంది వీళ్ళకు అని. లాస్ట్ లో మనం ఏం చేయాలనేది చెప్దాం. ఫస్ట్ ఇది రీడ్ చేయడం చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొలెస్ట్రాల్ లో టైప్స్ ఉంటాయి. ఒకటి ట్రైగ్లిజరైడ్స్ అని, ఓకే, హెచ్డిఎల్ అని, ఎల్డిఎల్ అని, బిఎల్డిఎల్ అని, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హెచ్డిఎల్ అనేది ఎంత ఉండాలి, 40 సారీ బిలో 40 ఉండాలి. అది మోర్ దెన్ 60 ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, ఏదైనా హార్ట్ డిసీజ్ ను మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. అంటే వీళ్ళకి ఏదైనా ఫ్యూచర్ లో హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటది అని. ఓకే, సో నెగటివ్ రిస్క్ 40 వరకు ఉంటే రిస్క్ ఏమి ఉండదు. ఓకే, సో కాబట్టి 41 అనేది. ఇక్కడ చూసిండ్రా కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అనేది 100 కంటే తక్కువ ఉండాలి. కానీ ఈ పేషెంట్ కి ఎట్లుంది, 169 ఉంది. 169 అనేది హై. చూడండి ఇక్కడ, అక్కడ మీకు మంచిగా హై ఏంది, వెరీ హై ఏంది, బార్డర్ లైన్ ఏంది, అవి కూడా ఇచ్చిండ్రు పక్కన. పెద్ద సమస్యనే కాదు రీడ్ చేయడం. మీరు ఇటువైపు చూసిండ్రంటే నార్మల్ 100 కంటే ఈ యారో ఇట్లా ఉంది అంటే తక్కువ ఉంటే అని, 100 కంటే తక్కువ ఉండాలి అని. సో అబో ఆప్టిమల్ అంటే 100 టు 129 వరకు ఓకే. బార్డర్ లైన్ అంటే 130 టు 159 వరకు కూడా ఓకే. హై ఎప్పుడు 160 దాటిందంటే హై. సో ఎల్డిఎల్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటది. ఇంకొక రకం ఏంటంటే బిఎల్డిఎల్ అనేది 7 టు 40 వరకు ఉండొచ్చు. 40 కంటే ఎక్కువ ఉంది అంటే అది కూడా హై అన్నట్టు. ఇక్కడ లాస్ట్ లో చెప్పారు చూడండి, ట్రైగ్లిజరైడ్స్ అంటే ఇవన్నీ కలిపి ట్రైగ్లిజరైడ్స్ అంటారు. అంటే ట్రైగ్లిజరైడ్స్ లో హెచ్డిఎల్, ఎల్డిఎల్, బిఎల్డిఎల్ అనేది టైప్స్ అన్నమాట. సో ఇక్కడ ట్రైగ్లిజరైడ్స్ అనేటివి 150 కంటే తక్కువ ఉండాలి. కానీ ఈ రిపోర్ట్ ఉన్న వాళ్ళకు 170 ఉంది. అంటే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సో ట్రైగ్లిజరైడ్స్ అనేది ఎక్కువ ఉంది. సో టోటల్ గా ఇక్కడ లాస్ట్ లో మనకి ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్, ఇది తెలవాలి మీకు. కింద ఎల్డిఎల్ హెచ్డిఎల్ రేషియో అంటే ఎంత ఎల్డిఎల్ కు ఎంత హెచ్డిఎల్ ఉండాలనేది ఒక రేషియో ఉంటది. అది 0 టు 3.5 ఉండాలి. వీళ్ళకు రేషియో 4.1 ఉంది. అంటే అర్థం ఏంది, వీళ్ళకి హై ఉందన్నమాట. సో ఇలా మీరు రీడ్ చేయగలిగినప్పుడు ఫస్ట్ మీరు ఏం సజెస్ట్ చేస్తారు, సో మీకు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, రెండు సజెస్ట్ చేయాలి. ఒకటేంటి, మీరు తీసుకునే ఫుడ్ లో కొలెస్ట్రాల్ అనేది తగ్గియాలి, ఫ్యాట్ అనేది తక్కువ తినాలి, ఆయిల్స్ అనేటివి తక్కువ తీసుకోవాలి. రెండవది ఏంటి, మీరు ఎక్సర్సైజ్ అనేది ఎక్కువ చేయాలి. ఓకే, ఇక్కడ రెండు చెప్పితేనే ఇవి రెండు నార్మల్కి వస్తుంది. కొన్ని కండిషన్స్ లో కొన్ని ఎక్సర్సైజ్ తో నార్మల్కి వస్తాయి, కొన్ని ఫుడ్ లో ఆయిల్ తగ్గదు. ఇప్పుడు మీరు ఏం చెప్తారు, ఫుడ్ ఆయిల్ చాలా తక్కువ. ఇప్పుడు పర్ హెడ్ 1/2 kg మాత్రమే 1 month లో మొత్తంలో మీరు వాడాలి. ఏది డీప్ ఫ్రై చేసిన ఫుడ్ తినకూడదు. అంటే నూనెలో డీప్ గా ఫ్రై చేసిన ఫుడ్, జంక్ ఫుడ్, బయట బేకరీ ఫుడ్ ఇవి కూడా తినొద్దు. ఇంకొకటి మీకు అర్థం కావాల్సింది యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్, ఒక్క ఫ్యాట్ తోనే ఫ్యాట్ పెరగదు. కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటే కూడా, అంటే షుగర్స్, స్వీట్స్
లేకపోతే రైస్, ఇవి ఎక్కువ తింటే కూడా ఏమవుతుందంటే మీరు తీసుకునే ఎనర్జీ కంటే మిగిలిందంతా ఫ్యాట్ గా మారిపోతుంది. సో అది కూడా డేంజర్. సో ఇలాంటి వాళ్ళకి మీరు రైస్ కూడా, కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువ చేయాలి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వాడుకోవాలి. ముఖ్యంగా వీళ్ళకు వాకింగ్ కానీ యోగా కానీ తప్పకుండా అడ్వైజ్ చేయాలి. దాంతో పాటు మనం ఈ బ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో, అంటే గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఇవి బ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో, మన దగ్గర omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. సో omega-6 ను తగ్గించి omega-3 పెంచుకోవాలి. ఈ రిపోర్ట్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళకు ఈవెన్ మీరు డేలో 3 omega-3 సజెస్ట్ చేయొచ్చు. ఓకే, నార్మల్ ఉన్న వాళ్ళకు మెయింటైన్ చేయడానికి 1, రిపోర్ట్స్ లో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకు రోజు 3 సాల్మన్ ఒమేగా మీరు సజెస్ట్ చేయొచ్చు. ఓకే 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 నరేష్, నెక్స్ట్ రిపోర్ట్. ఓకే ఓకే, కిందిదంత అవసరం లేదు, పైది మీకు తెలిసి తెలవడం చాలా అవసరం. HbA1c. ఓకే, HbA1c గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్. మామూలుగా మనము చాలా మందికి తెలిసింది ఏంటి అంటే, ఇప్పుడు షుగర్ ఉంది అనుకోండి, బ్లడ్ షుగర్ ఉన్నప్పుడు పోస్ట్ లంచ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేసుకుంటే షుగర్ అనేది తెలుస్తుంది అని చాలా మంది పేషెంట్స్ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అనేది చూపించుకుంటుంటారు. కానీ అది ఓకే, కొంతవరకు తెలుస్తుంది. కానీ కొన్నిసార్లు ఇప్పుడు చూడండి, మీరు ముందు రోజు నైట్ బాగా స్వీట్స్ తిన్నారు ఫర్ ఎగ్జాంపుల్, చాలా ఎక్కువ స్వీట్స్ తిన్నారు, నెక్స్ట్ డే ఏం తినకుండా ఫాస్టింగ్ వెళ్ళారు, కానీ మీ బ్లడ్ లో ఎక్కువ షుగర్ వచ్చే అవకాశం ఉంటది. అంటే మీ ఫుడ్ లో వల్ల ఆ టెస్ట్ కొన్నిసార్లు వేరీ అయ్యే అవకాశం ఉంటది. కానీ ఏదైతే ఇది హీమోగ్లోబిన్ కు అటాచ్డ్ షుగర్ ఉందో, అంటే మన బాడీలో ఉన్న హీమోగ్లోబిన్ కు షుగర్ అటాచ్ అయ్యి ఉంటది. ఎందుకంటే మన బాడీలో హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్, షుగర్ ఇవన్నీ క్యారీ చేస్తుంటది. కాబట్టి దానికి అటాచ్డ్ అయిన షుగర్ మనం గాన కరెక్ట్ గా మెజర్ చేసుకుంటే అది వెరీ అక్యురేట్ అన్నమాట, కరెక్ట్ గా మనకు చెప్తుంది. అది మనకి ఇప్పుడు ఒక్క రోజుది కాదు, లాస్ట్ 3 months యావరేజ్. అంటే ఇప్పుడు లాస్ట్ 3 నెలల నుంచి మీ బాడీ కండిషన్ ఎట్లుంది, మీ బాడీలో బ్లడ్ షుగర్ ఎట్లుంది, తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఏంటి అనేది ఈ టెస్ట్ చెప్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా మీకు షుగర్ పేషెంట్స్ ఎదురైతే మీరు HbA1c చేసుకున్నారా అని అడగాలి. HbA1c అనేది మామూలుగా బిలో 6 ఉండాలి. నార్మల్ కండిషన్ లో 6 కంటే బిలో ఉండాలి. ఎప్పుడైతే 6 కంటే ఎక్కువ ఉంటుందో దే ఆర్ డయాబెటిక్ అనేది మనకు అర్థం కావాలి. ఇక్కడ ఈ కండిషన్ లో 7.2 ఉంది, అంటే వీళ్ళకు కంట్రోల్లో లేదు బ్లడ్ షుగర్. ఇక్కడ చూడండి, పూర్ కంట్రోల్, అంటే వాళ్ళ షుగర్ వాళ్ళ కంట్రోల్లో లేదు అని అర్థమవుతుంది. సో మనకి ఇది మాత్రం అర్థం కావాలి. సో ఇది మనకు HbA1c లెవెల్స్ కొంతమంది అంటే క్రానిక్ డయాబెటీస్ లకు 10 ఉంటది, 12 ఉంటది. సో కాబట్టి మనము ఈ బ్లడ్ ఈ HbA మీరు అంటే షుగర్ పేషెంట్ కు డయాబెటీస్ రివర్స్ చేశారు, టైప్ 2 డయాబెటీస్ రివర్స్ చేశారని ఎప్పుడు తెలుస్తుంది అంటే, మీకు ఫస్ట్ రిపోర్ట్ ఎక్కువ వచ్చి మళ్ళీ మీరు న్యూట్రిషన్ వాడిపించింది, డైట్ చేయించిన తర్వాత రిపోర్ట్ 3 months తర్వాత మళ్ళీ రిపోర్ట్ తీసుకున్నప్పుడు అది HbA1c తగ్గినప్పుడు మీరు ఒక అథెంటిక్ గా చూపించగలుగుతారు క్లయింట్ కు. చూడు, మీది ఫస్ట్ HbA1c ఇంత ఎక్కువ ఉండే, నేను డైట్ ఇచ్చి నీకు న్యూట్రిషన్ ఇచ్చినాక ఈ విధంగా తగ్గింది, కాబట్టి నువ్వు ఈ డైట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి, ఈ న్యూట్రిషన్ అనేది నీకు హెల్ప్ అవుతుంది అని చెప్పడానికి చాలా ఈజీగా ఉంటది అనమాట. సో కాబట్టి మనకు HbA1c అనేది బ్లడ్ గ్లూకోజ్ కు సంబంధించిన టెస్ట్. అది 6 కంటే బిలో ఉండాలి, 6 కంటే ఎక్కువ ఉంది అంటే అది డయాబెటిక్. ఇవి మాత్రం మినిమం ఈ నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. సో మీరు నిజంగా కూడా ఎవరినన్నా డయాబెటీస్ రివర్స్ చేయాలి అనుకుంటే
మీరు డయట్ చెప్పాలి, డయాబెటిక్ సంబంధించిన న్యూట్రిషన్ ఇవ్వాలి, సో వాళ్ళకి ఎక్సర్సైజ్ చెప్పాలి, యోగా చెప్పాలి. ఇవన్నీ మీరు దగ్గరుండి వాళ్ళకు ఫాలో అప్ చేస్తూ చేస్తే డెఫినెట్ గా ఈ HbA1c అనేది తగ్గే అవకాశం ఉంటది అనమాట. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఓకే, మనకు మన బాడీలో ఇంకొక ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏది కిడ్నీ కదా. ఇప్పుడు మన బాడీలో హార్ట్, లంగ్స్, లివరు, కిడ్నీ ఇవన్నీ సరిగ్గా పనిచేస్తేనే మనం హెల్దీగా ఉంటాం. ఏ ఒక్క వైటల్ ఆర్గాన్ అయినా అది రివర్స్ అయిందనుకో అప్పుడు మనం సిక్ అవుతాం. సారీ. సో ఇక్కడ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఈ బ్లడ్ టెస్ట్లలో మనకు కిడ్నీ అనేది వాళ్ళది సరిగా ఇప్పుడు చాలా సార్లు అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కు బాగా అర్థం చేసుకోవాలి ఏంటంటే, కొంచెం ఎవరన్నా నా కిడ్నీలో స్టోన్ ఉంది అని చెప్పగానే అమ్మో వాళ్ళ కిడ్నీలో స్టోన్ ఉందంట, ప్రోటీన్ ఇవ్వద్దు, అది ఇవ్వద్దు, ఇది ఇవ్వద్దు. కాదు, కిడ్నీలో స్టోన్ ఉండడం వేరు, కిడ్నీ ఫంక్షన్ వేరు. కిడ్నీలో స్టోన్ ఉంటే అదేం చెయ్యదు, కిడ్నీ మంచిగానే పనిచేస్తుంటది. ఏదో కారణంగా అక్కడ స్టోన్ తయారైంది, దానివల్ల మనం ఏది ఆపాల్సిన పని ఉండదు. సో కిడ్నీ అనేది సరిగా పనిచేస్తలేదు అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఇక్కడ చూడండి సీరం క్రియాటినిన్, ఇది అందరికి బాగా అర్థం కావాలా. కిడ్నీ సరిగా పనిచేయకపోతే సీరం క్రియాటినిన్ అనేది పెరుగుతుంది. అంటే కిడ్నీ అనేది దాన్ని యాక్చువల్ గా ఈ క్రియాటినిన్ అనేది మనకు హార్మ్ చేస్తుంది. దీన్ని యూరిన్ ద్వారా అది ఎప్పుడు క్లియర్ చేయాలి. కానీ ఎప్పుడైతే కిడ్నీలో సెల్స్ సరిగ్గా పనిచేయకపోతే మన బ్లడ్ లో ఈ క్రియాటినిన్ అనేది పెరుగుతూ ఉంటది. సో ఇక్కడ 0.9 ఉంది, ఇది నార్మల్ క్రియాటినిన్. ఇప్పుడు క్రియాటినిన్ పెరిగింది అనుకోండి, సో అప్పుడు ఏమైతుంది అంటే ఇక్కడ 0.5 to 1.2 అనేది నార్మల్ రేంజ్. ఇప్పుడు మీకు 1.2 కంటే ఎక్కువ క్రియాటినిన్ ఉంది అంటే సంథింగ్ కిడ్నీలో ఏదో ఫంక్షనింగ్ అనేది దెబ్బతింది, కిడ్నీ అనేది సరిగా పనిచేయట్లేదు. ఇక 4, 5, 6 క్రియాటినిన్ అయింది అనుకోండి, అప్పుడు యూజువల్ గా డాక్టర్స్ ఏం చెప్తారంటే మీరు డయాలసిస్ చేయించుకోవాలి, క్రియాటినిన్ చాలా ఎక్కువ పెరిగితే డేంజరస్ అని చెప్తారు. కాబట్టి మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు మీరు చాలా మంది ఏం చేస్తారంటే, మనం ఏదో న్యూట్రిషన్ తో ఏదో చేసేద్దామని చాలా సివియర్లీ సిక్ పేషెంట్ దగ్గరికి పోతారు. వాళ్ళ క్రియాటినిన్ 5, 6 అట్లుంటది, వీళ్ళు పోయి ఏదో న్యూట్రిషన్ ఇచ్చి నేను మంచిగా చేస్తాను. అట్లాంటి కేసెస్ లో మనం ఎక్కువగా ఇంటర్ఫియర్ కాకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డయాలసిస్ కు దగ్గరికి పోతా ఉంటారు. నువ్వు పెద్దగా న్యూట్రిషన్ తో అక్కడ చేంజెస్ తెచ్చే అవకాశం ఉండదు. అన్నెసరీ ఏమైతుంది, బ్యాడ్ వస్తుంది అక్కడ. సో కాబట్టి మనం ఏంటంటే అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, క్రియాటినిన్ నార్మల్ గా ఉందా లేదా. ఇంకొకటి బ్లడ్ సీరంలో బ్లడ్ యూరియా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది 50 కంటే తక్కువ ఉండాలి. ఈ కేసులో 25 ఉంది. బ్లడ్ యూరియా 50 కంటే ఎక్కువ ఉంది, 60, 70, 80 ఉందంటే అప్పుడు కిడ్నీ సరిగా పనిచేయట్లేదు అని అర్థం అనమాట. ఇవి రెండు తెలిస్తే చాలు, మిగతావి అంత ఇంపార్టెంట్ కాదు. యూరిక్ యాసిడ్, ఇవన్నీ పొటాషియం క్లోరైడ్, ఇవన్నీ కూడా మీరు నార్మల్ రేంజెస్ చూస్తే తెలుసుకోవచ్చు. కానీ ముఖ్యంగా మనకు తెలియాల్సింది ఏంటంటే బ్లడ్ యూరియా అండ్ క్రియాటినిన్, ఇవి రెండు మనకు కరెక్ట్ గా తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఓకే, సో ఇక్కడ ఐరన్ ప్రొఫైల్, ఇప్పుడు మామూలుగా హిమోగ్లోబిన్ అని అంటాం మనము, కానీ ఇక్కడ ఏంటి అంటే ఇంకా డీటెయిల్ గా ఎవరికన్నా ఎనీమియా ఉంది అంటే బ్లడ్ చాలా తక్కువ ఉంది అనే కేసెస్ లో మనం ఈ టెస్ట్ చేయిస్తారనమాట. ఐరన్ ప్రొఫైల్ లో సీరంలో ఐరన్ ప్రొఫైల్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి ఐరన్ 56 ఉంది, 33 to 193 అనేది నార్మల్. సో ఐరన్ బైండింగ్ కెపాసిటీ అంటే అక్కడ హిమోగ్లోబిన్ ఉంటది కానీ ఐరన్ అది బైండ్ చేయదన్నమాట. సో కాబట్టి అక్కడ ఇదంతా ఏం లేదు. ఇవి లో వచ్చినాయి అనుకోండి, సింపుల్
మీకు తెలియాల్సింది ఏంటి అంటే ఇవన్నీ తక్కువ ఉన్నాయి అనుకోండి, మీకు కళ్ళు మూసుకొని మీరు ఏం చేయాలి, చెర్రీ ఐరన్ ప్రోటీన్ ఇవ్వాలి వాళ్ళకు. ఇస్తే ఇవన్నీ కూడా 2 to 3 months లో పెరుగుతాయి. వాళ్ళకి ఇంకొక అడ్వైజ్ ఏమి ఇవ్వాలి మనం, డైట్ లో మంచిగా ఆకుకూరలు తినండి, కాయగూరలు మంచిగా తినండి, ముఖ్యంగా పాలకూర, బచ్చల కూర, గ్రీనీ వెజిటబుల్స్ బాగా తీసుకోండి. అండ్ ప్రోటీన్స్, పాలు, ఎగ్, బాయిల్డ్ ఎగ్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోమని చెబుతూ మన ప్రోటీన్, మన చెర్రీ ఐరన్, మన వైటమిన్ సి ఇవ్వడం వల్ల ఈ లెవెల్స్ అన్ని మనకు పెంచుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ మనకు కంప్లీట్ బ్లడ్ పిక్చర్. ఓకే, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మినిమం టెస్ట్. ఈవెన్ మనకు ఫీవర్ వచ్చినా ఏ చిన్న హాస్పిటల్ పోయినా ఫస్ట్ ఈ టెస్ట్ చేపిస్తారు. ఏంటి అంటే అవన్నీ ఇప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్, రీనల్ ఫంక్షన్ టెస్ట్, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మీరు చాలా సిక్ ఉన్నప్పుడు చేయించేటివి. ఇది కామన్ గా చేపిస్తారు అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ మనకు తెలియాల్సింది హిమోగ్లోబిన్. ఇది చాలా మందికి ఆల్రెడీ తెలిసి ఉంటది, అర్థం కూడా అవుతుంది. హిమోగ్లోబిన్ అనేది మామూలుగా 12 to 15 ఉండాలి, కానీ వీళ్ళకి ఎంత ఉంది, 9 ఉంది. ఇంకా కొంతమందికి 5 ఉంటది, 6 ఉంటది, 7 ఉంటది. సో హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల ఏమైతుంది వాళ్ళకు అంటే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఉండదు, వీక్ ఉంటారు, ఏ పని చేత కాదు, కొంచెం నడిచిన మొసొస్తుంది, కొంతమంది కాళ్ళ వాపులు ఉంటాయి. ఈ విధంగా చాలా సిమ్టమ్స్ ఉంటాయి. కళ్ళు చూస్తే తెల్లగా ఉంటది, మీరు నాలుక చూస్తే పేలిపోయినట్టు ఉంటది. సో ఇవన్నీ ఏంటంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటది అనమాట. సో మనం ఫస్ట్ ఒక పర్సన్ హెల్దీగా ఉండాలి అంటే మినిమం వాళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది మనం పెంచాలి. సో కాబట్టి హిమోగ్లోబిన్ అనేది మనకి ఇక్కడ తెలుస్తా ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇందులో ఏంటి అంటే ఇవన్నీ అవసరం లేదు. ఒకటి రెడ్ బ్లడ్ సెల్ కౌంట్, WBC కౌంట్. అంటే ఇప్పుడు మనకు తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అని ఉంటాయి మనకు. ఇక్కడ చూస్తే WBC, ఇక్కడ చూడండి, WBC టోటల్ ల్యూకోసైట్ కౌంట్ ఇక్కడ 10,000 ఉంది. సో నార్మల్ ఏంటి, 4,000 నుంచి 10,000 లోపల ఉండాలి. 10,000 ఆప్టిమల్ ఉంది. కొన్నిసార్లు మనం అక్యూట్ సిక్నెస్ ఉంటది అనుకోండి, అంటే ఫీవర్ వచ్చింది, వెంటనే ఇంకేదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది, అప్పుడు ఈ WBC అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి చూస్తే WBC లో చాలా రకాలు ఉంటాయి. న్యూట్రోఫిల్స్ అని, లింఫోసైట్స్ అని, ఈస్నోఫిల్స్ అని. మీకు ఇవి కొంచెం అర్థం కావాలా. న్యూట్రోఫిల్స్ పెరిగినాయి అనుకోండి, మీకు అక్యూట్ ఇన్ఫెక్షన్, అంటే అప్పుడే వాళ్ళకు ఫీవర్ కానీ ఏదన్నా ఉంది అని. లింఫోసైట్స్ పెరిగినాయి అనుకోండి, వాళ్ళ క్రానిక్ ఇన్ఫెక్షన్, అంటే చాలా రోజుల నుంచి ఏదో ప్రాబ్లం ఉంది వాళ్ళ హెల్త్ లో, అప్పుడు లింఫోసైట్స్ అనేటివి పెరుగుతాయి. ఓకే, ఈస్నోఫిల్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఈస్నోఫిల్స్ అనేటివి మన 6 కంటే ఎక్కువ. ఇప్పుడు చాలా మంది ఏమంటే డస్ట్ అలర్జీ అని, ఆస్తమా అని, ఆయాసం అని మనకు కొంతమంది ఎదురవుతా ఉంటారు వెళ్ళినప్పుడు. వాళ్ళకి తప్పకుండా ఈ ఈస్నోఫిల్ కౌంట్ అనేది పెరుగుతారు అనమాట. సో అట్లాంటప్పుడు ఏంటి అంటే మనకు సింపుల్, వాళ్ళకి ఈస్నోఫిల్స్ ఎక్కువ ఉన్నప్పుడు, ఈ క్రానిక్ సిక్నెస్ ఉన్నప్పుడు మనం ఏం సజెస్ట్ చేయొచ్చు మన దగ్గర అంటే, మన దగ్గర ఎకనేషియా సిట్రేట్ ఉంది కదా, ట్రిపుల్ గార్డ్ ఎగ్నేషియా అంటాం, ఎకనేషియా సిట్రేట్. అది మనం ఒక కోర్స్ లాగా వాడిపియాలి. ఏదో 1 month వాడిపిస్తే కాదు, 2 to 3 months వాళ్ళతో వాడిపియాలి. దాంతో పాటు వైటమిన్ సి వాడిపియొచ్చు, దాంతో పాటు CFP కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వాడిపియొచ్చు. ఇవన్నీ వాడిపోయడం వల్ల మనం ఏంటంటే ఆ క్రానిక్ ఇల్నెస్ నుంచి మనం వాళ్ళను రక్షించవచ్చు అనమాట. ఇంకా కింద మీరు చూస్తే ESR, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అని ఉంది. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఇది 1 to 10 ఉండాలి, ఇక్కడ వీళ్ళకి 20 ఉంది. ఇది ఏంటి అంటే ఇది కూడా సేమ్, చాలా రోజుల నుంచి వాళ్ళకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఉంటే ఈ ESR అనేది పెరుగుతుంది అనమాట. ఇప్పుడు కొంతమందికి TB ఉంటది, కొంతమందికి క్యాన్సర్స్ ఉంటాయి, కొంతమందికి ఏదన్నా చాలా రోజుల నుంచి వాళ్ళు సిక్ ఉన్నారు అనుకో, వాళ్ళకి ESR అనేది పెరుగుతుంది.
మీకు ఈ రిపోర్ట్ వల్ల తెలిసేది ఏంటి అంటే వీళ్ళకి ఈ ప్రాబ్లం ఇప్పుడే వచ్చిందా లేకపోతే చాలా రోజుల నుంచి బాధపడుతున్నారా అనేది మీరు ఈ లింఫోసైట్స్ పెరిగినా ఈఎస్ఆర్ పెరిగినా మీరు గెస్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి డబ్ల్యూబీసీ పెరిగినప్పుడు అక్యూట్ ఇన్ఫెక్షన్ అని, సో ఇవన్నీ మనకు ఆ తెలుస్తా ఉంటది. హిమోగ్లోబిన్ తెలుసుకోవడానికి ఇవన్నీ ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, ఈ టెస్టోస్టెరాన్ అవసరం లేదు, ఇది చాలా అంటే హార్మోన్స్ కొరకు. నెక్స్ట్. వైటమిన్ డి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు వైటమిన్ డి లెవెల్స్ అనేటివి అంటే మనం ఏమనుకుంటాం అంటే వైటమిన్ డి ఓన్లీ బోన్స్ స్ట్రాంగ్ ఉండడానికే అనుకుంటాం, కానీ తప్పు. వైటమిన్ డి అనేది మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉండడానికి, మన లంగ్స్ సరిగ్గా పనిచేయడానికి, మన హార్మోన్స్ సరిగ్గా పనిచేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మనం వైటమిన్ డి లెవెల్స్ అనేటివి తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అని చూసుకోవాలి. ఇక్కడ చూడండి, 20 కంటే తక్కువ ఉంటే డెఫిషియెంట్, వీళ్ళకి 30 ఉంది అంటే నార్మల్ రేంజ్ లో ఉన్నారనమాట. సో కాబట్టి వైటమిన్ డి కూడా మనము చెక్ చేయడం అవసరం. వైటమిన్ డితో చాలా రోగాలు లింక్ అయి ఉంటాయి. సో కాబట్టి మనం వైటమిన్ డి చెక్ చేసి మనం వైటమిన్ డి సఫిషియెంట్ గా ఇవ్వడం వల్ల వాళ్ళకు చాలా రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, ఏదైనా హార్మోన్ తో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకటేంది వైటమిన్ డి ఏ విధంగా ఫుడ్ లో అంటే ఇప్పుడు మనకు బటర్ గాని వెన్న అట్లాంటి ఫుడ్స్ లో ఇది ఏంటంటే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అన్నమాట. సో కాబట్టి వెన్న. ఇంకోటి మనం సూర్యరశ్మికి మనం ఎక్స్పోజ్ చేయడం వల్ల కూడా వైటమిన్ డి పెంచుకోవచ్చు. అది ఎప్పుడు అంటే మామూలుగా ఇంతకు ముందు 5, 6 to 7 మధ్యలో కూర్చోమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మారిపోయింది, 10 to 11 మధ్యలో సన్ రైజ్ ఎండలో మనం ఉంటే అప్పుడు మనకు వైటమిన్ డి మీరు గాన ఇది గమనిస్తే మీరు రూరల్ ఏరియాలో రోజు కూలి పనికి వెళ్తారు కదా, పొలం పనులకు వెళ్ళే వాళ్ళకు ఎప్పుడు వైటమిన్ డి నార్మల్ గా ఉంటది. అదే ఇంట్లోనే కూర్చొని సాఫ్ట్వేర్లు హౌస్ వైఫ్లు అసలు ఇంట్లోంచి బయటికి వెళ్ళరు, ఎండ తగలనే తగలదు, వాళ్ళు ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా కూడా వాళ్ళకి వైటమిన్ డి అనేది చాలా తక్కువ ఉంటది అనమాట. సో వీళ్ళకు పెయిన్స్ రావడము, బోన్ పెయిన్స్ రావడము, కాళ్ళ నొప్పులు రావడము, క్రాంప్స్ రావడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో మనము దీన్ని బట్టి కూడా మనం వైటమిన్ డి, కాల్మైడ్ డి ఇవన్నీ ఇచ్చి దాన్ని మనం వాళ్ళకు రివర్స్ చేయొచ్చు వైటమిన్ డి డెఫిషియన్సీని. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంతకుముందు B12 ఇంతకు ముందు వచ్చింది. ఇంకొక ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే వైటమిన్ B12. సీరంలో వైటమిన్ B12 అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అసలు వైటమిన్ B12 మన బాడీలో చాలా ఇంపార్టెంట్ వైటమిన్ అన్నమాట. ఇది వాటర్ సాల్యుబుల్, ఇది మీకు నిల్వ ఉండదు, ఎప్పటిదప్పుడే తీసుకోవాలి, ఎక్స్క్రీట్ అయిపోతుంది. కొంచెం ఎక్కువ తీసుకున్నా యూరిన్ ద్వారా వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవ్రీ డే B12 అనేది మనం సరైన మోతాదులో తినాలి. ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎక్కువ వరకు కూరగాయలలో వస్తుంది మనకు. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలలో వైటమిన్ B12. కొంతమందికి హ్యాబిట్ ఉంటది అసలు కూరగాయలే తినరు వాళ్ళు, కొంతమంది ఓన్లీ అన్నం పచ్చడి చారు తినే వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఎక్కువ వరకు వైటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చే అవకాశం. వీళ్ళకు ఈ వైటమిన్ B12 లో ఉండడం వల్ల కూడా చాలా రకాల హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కానీ వైటమిన్ ఇంబ్యాలెన్సెస్ కానీ వస్తూ ఉంటాయి అన్నమాట బాడీలో. అంటే చాలా రకాల రోగాలకు దారి తీస్తుంది అనమాట ఈ వైటమిన్ డి. అన్నిటికంటే ఇంపార్టెంట్ B12 డెఫిషియన్సీలో ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటది. సో కాబట్టి వైటమిన్ B12 సఫిషియెంట్ గా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు క్లయింట్ కి ఇవ్వడం పక్కన పెట్టండి, మీరు సఫిషియెంట్ గా వైటమిన్ B12 తీసుకుంటున్నారా లేదా? వీఆర్ సో బ్లెస్డ్, మన దగ్గర మనకేముంది, న్యాచురల్ బీ విత్ ఈస్ట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఉంది. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలంటే సింపుల్. ఎప్పుడైనా బాగా అలసిపోయారు, మీరు
చాలా అంటే పని ఎక్కువైంది, ఫెటిగ్ అని 2 న్యాచురల్ బి వేసుకొని చూడండి, 1 గంట లోపల మీకు మంచి రిలీఫ్ ఉంటది. సో కాబట్టి ఎవరైనా మన దగ్గర క్లయింట్స్ కానీ వాళ్ళు చాలా ఊరికనే అలసిపోతున్నారు, ఊరికనే చికాకు ఉన్నారు, వాళ్ళకు ఊరికే హెడేక్ వస్తుంది, ఇట్లాంటి ఎన్ని కంప్లైంట్స్ ఉన్నప్పుడు మనం న్యాచురల్ బి అనేది వాళ్ళకు ఇవ్వడం వల్ల వాళ్ళకు మజిల్స్ సరిగ్గా పనిచేస్తాయి. ఇంకా ముఖ్యంగా నర్వస్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేస్తుంది. ఇప్పుడు చాలా మందికి నరాలు అంటే కాళ్ళు మొద్దుబారిపోవడము, కాళ్ళు అంటే తిమ్మిర్లు ఎక్కడం కొంతసేపు కూర్చుంటే, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కొంతమందికి బ్రెయిన్ కూడా ఒక్కోసారి పనిచేయదు, అంటే ఒక్కోసారి కాన్సన్ట్రేషన్ కుదరదు. సో అట్లాంటి వాళ్ళకు కూడా B12 అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ B12 లెవెల్స్ ఇక్కడ చూసినాం కదా, లెస్ దాన్ 145 ఉంటే డెఫిషియెంట్. సో కాబట్టి ఇక్కడ 419 ఉంది అంటే నార్మల్. సో ఇది తెలుసుకోవాలి మనం ఎంత ఉండాలి, ఎంత ఉంది. సో వాళ్ళకి చెప్పడానికి వీలవుతుంది. ఇప్పుడు B12 తక్కువ ఉంది అనుకో, మనం B12 వాళ్ళకు మన దగ్గర ఉన్న న్యాచురల్ బి ప్రోటీన్ ఇవి ఇవ్వడం వల్ల B12 అనేది పెంచొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ప్లీజ్. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ రిపోర్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే థైరాయిడ్ ప్రొఫైల్. ఇప్పుడు కామన్ అయిపోయింది. ఒకప్పుడు థైరాయిడ్ అంటే ఎవరో రేర్ గా ఒక 100 మందిలో ఒక్కరికి ఉండేది. కానీ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ప్రతి 2-3 ఒకరికి థైరాయిడ్ ఉంటుంది. రీజన్ ఏంటి? అగైన్ సేమ్ మనందరికి తెలుసు, పొల్యూషన్, ఫుడ్, లైఫ్ స్టైల్లో చేంజెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్. ముఖ్యంగా స్ట్రెస్ హార్మోన్స్ పెరగడానికి ఎక్కువ, అంటే సరిగా ఈ ముఖ్యంగా ఇప్పుడు చూస్తే పిల్లలు కానీ కొంతమంది అవసరం ఉండి అవసరం లేకుండా లేట్ గా పడుకోవడం, లేట్ గా లేయడం, సర్కాడియం రిథం సరిగ్గా ఫాలో కాకపోవడం, స్ట్రెస్ లెవెల్స్ పెరగడము. సో ఇవన్నీ కూడా థైరాయిడ్ కానీ ఎనీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కావడానికి రీజన్. వాళ్ళు సరైన ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోకపోవడం, ఇవన్నీ కూడా థైరాయిడ్ వల్ల ఏంటి అంటే చాలా ప్రాబ్లమ్స్. ఇప్పుడు థైరాయిడ్ వల్ల కూడా లేడీస్ లో అయితే పీరియడ్ ఇర్రెగ్యులర్ కావడం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే థైరాయిడ్ లో 3 రకాలు ఉంటది, T3, T4, TSH. T3, T4 ఓకే ఇంపార్టెంటే, కానీ TSH అనేది చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు దీన్ని. సో దీని రేంజ్ అనేది ఎప్పుడు కూడా మెయింటైన్ కావాలా. ఇక్కడ చూసారా మీరు 0.35 నుంచి 5.5 అనేది నార్మల్ రేంజ్. సో వీళ్ళు 2.96 అంటే నార్మల్. కొంతమందికి 10 ఉంటది, 30 ఉంటది TSH. సో అంటే ఏంటి వాళ్ళు, లేదా ఇప్పుడు చూడండి థైరాయిడ్ అనేది హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం 2 ఉంటాయి కండిషన్స్. సో హైపో అంటే వెరీ లో ఉంటది వాళ్ళకు, ఎక్కువ వరకు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ హైపోథైరాయిడిజమే ఉంటది. సో కాబట్టి ఈ థైరాయిడ్ ప్రొఫైల్ మనం ఒక్కటి ముఖ్యంగా అందరు గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళకు ఒక్కసారి థైరాయిడ్ టాబ్లెట్ మనం ఎవరైనా డాక్టర్ కానీ చూసి ప్రిస్క్రైబ్ చేసినప్పుడు మనకు అర్థం కావాలి ఎంత వేసుకుంటున్నారు. థైరాయిడ్ లో మామూలుగా 25 mg, 50 mg, 100 mg అని ఉంటుంది. ఆల్రెడీ 100, 150 వేసుకుంటున్నారు అంటే వాళ్ళకి చాలా క్రానిక్ గా ఉంది, చాలా రోజుల నుంచి థైరాయిడ్ ఉంది అని అర్థం. సో ఎప్పుడు కూడా థైరాయిడ్ టాబ్లెట్ ను బంద్ చేయించకూడదు. నా న్యూట్రిషన్ తో నేను అంతా సెట్ చేస్తాను, థైరాయిడ్ బంద్ చేయి అట్లా ఎప్పుడు చెప్పకూడదు. థైరాయిడ్ టాబ్లెట్ ఎప్పుడు కూడా బంద్ చేయించకూడదు. సో థైరాయిడ్ టాబ్లెట్ వాడుతూనే మనం న్యూట్రిషన్ తో దాన్ని రివర్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ముఖ్యంగా థైరాయిడ్ ఉన్నప్పుడు మనం సారీ ఎక్కువ వరకు ప్రోటీన్స్ తీసుకోవద్దని చెప్తుంటారు, సోయా ప్రోటీన్. కానీ మన సోయా ఐసోలేట్ అనేది ఏం కూడా చెయ్యదు. మన ప్రోటీన్ తీసుకోవడం వల్ల నష్టం అనేది ఏం లేదు. మామూలుగా థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కామన్ ఏంటంటే వీళ్ళకు బ్లడ్ లో ఐరన్ కానీ కాల్షియం కానీ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో అది అబ్జర్వ్ చేసుకొని మనము థైరాయిడ్ అనేది రీడ్ చేయడం నేర్చుకోవాలి. అండ్ వాళ్ళు ఏం వేసుకుంటున్నారు, ఎంత వేసుకుంటున్నారు అనేది తెలియాలి. వీళ్ళకి ఎప్పుడు కూడా డీటాక్సిఫికేషన్ చాలా బాగా పనిచేస్తుంది. అంటే మనం పొద్దున్నే ఎంటీ స్టమక్
వెజిటబుల్ జ్యూసెస్ ఇస్తుంటాం కదా, అది వీళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. వెజిటబుల్ జ్యూసెస్ కానీ, డైట్ లో వాళ్ళకు కార్బోహైడ్రేట్ తగ్గియడం కానీ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఇవ్వడం కానీ, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఇవ్వడం కానీ, ఇవన్నీ ఇవ్వడం వల్ల థైరాయిడ్ కు మనం హెల్ప్ చేయొచ్చు. సో ఇప్పుడు అంటే మనం ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు నేను చెప్పిన నానంత నాలెడ్జ్ ఉంటే మోర్ దెన్ ఇనఫ్. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం పెద్ద పెద్ద టెస్ట్లు మనకు అవసరం లేదు. సో ఇవి కామన్ గా డాక్టర్స్ చేయించిన ఇవే టెస్ట్లు, మీరు చేయించిన ఇవే టెస్ట్లు. సో కాబట్టి ఇవి గానే మీరు కరెక్ట్ గా చేయించి మీరు న్యూట్రిషన్ అండ్ డైట్ ద్వారా ఈ టెస్ట్లలో మీరు చేంజెస్ తెచ్చి చూపిస్తే వాళ్ళకు ఫెయిత్ అనేది వస్తుంది. మీ క్లయింట్ అనేది మీకు పర్మనెంట్ గా ఉంటారు. వాళ్ళకు ఏదైనా ఒక కండిషన్ ను మనం రివర్స్ చేసే అవకాశం ఉంటది అనమాట. సో కాబట్టి ఫండమెంటల్ ఏంటి అంటే మనకి నాలెడ్జ్ ఉండాలి. రిపోర్ట్స్ ఏంటి, వీళ్ళు ఎందుకు చేస్తారు, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎప్పుడు చేస్తారు, రీనల్ ఫంక్షన్ టెస్ట్ ఎప్పుడు చేస్తారు, ఇవన్నీ కూడా మనకు కొంత ఐడియా అనేది ఉండాలి అనే ఉద్దేశంతోనే ప్రోగ్రామ్ చేయబడింది.